పంచతంత్ర కథలు. రామాపురం గ్రామ నడిపొడ్డున ఊరి చరిత్రనంతా తన కొమ్మల్లో దాచుకున్నట్టుగా ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు వయసు ఎవ్వరికీ తెలీదు. ఊరి జనమంతా ఆ చెట్టు కింద సేద తీరేవారు. ఆ రావి చెట్టు నీడలోని మాధవయ్య చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటూ ఉండేవాడు. తెగిపోయిన చెప్పులు కుట్టడం, పాత చెప్పులకు మెరుగుపెట్టడం అతని దినచర్య. అతని దగ్గర సంపద లేదు కాని ముఖంలో ఎప్పుడూ చెరగని చిరునవ్వు, మనసులో శివనామస్మరణ ఉండేది. అదే ఊరిలో ధర్మయ్య అనే మోతుబరి రైతు వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ధాన్యం గిడ్డంగులు, పొలాలు, పాడి పశువులు చాలానే ఉన్నాయి. అయితే ధర్మయ్యకు దైవభక్తి కంటే ధనభక్తి ఎక్కువ. డబ్బుతో దేన్నైనా సాధించొచ్చు అనే అహంకారం ఆయనలో ఉండేది. ఆ కాలంలో కాశీయాత్ర చేయటమంటే ఒక మహాయజ్ఞం చేసినట్టే. ధర్మయ్య కాశీ వెళ్తున్నాడని తెలిసి ఊరంతా గొప్పగా చెప్పుకోసాగారు. మాధవయ్య ఏకాగ్రతతో ఒక పాత చెప్పును దబ్బనంతో కుడుతున్నాడు. ఎండ తీవ్రత పెరుగుతోంది. పక్కనే రంగడు అలసటగా వచ్చి కూర్చున్నాడు. దూరంగా ధర్మయ్య గారి ఇంటివైపు నుంచి డప్పుల మూత, సన్నాయి మేళం వినిపిస్తోంది. అబ్బా, ఈరోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది మాధవా. కూర్చో రంగడు, ఈ చెట్టు నీడ చల్లగా ఉంటుందిలే. అటు చూడు, ధర్మయ్య గారి ఇంటి దగ్గర ఎంత సందడో. కాశీయాత్ర అంటే మామూలు మాటలా? ఆ అదృష్టం మనకిక్కడిది. అంతా విశ్వనాథుడి దయరంగడు. ధర్మయ్య గారికి ఆ ప్రాప్తముంది, వెళ్తున్నారు. సంతోషమే కదా. ఏమోలే, డబ్బున్న వాళ్ళదే దేవుడు కూడా. మనలాంటి వాళ్ళు ఇక్కడే మగ్గిపోవాలి. అంతలో అక్కడికి ధర్మయ్య వచ్చాడు. ఆయన వేషధారణ చాలా ఆర్భాటంగా ఉంది. కొత్త పట్టుపంచే, వెనుక గుమాస్తా పుల్లయ్య గొడుగు పట్టుకుని వస్తున్నాడు. ఆయన నడకలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏరా మాధవా, నేను చెప్పిన చెప్పులు సిద్ధమేనా? సిద్ధం బాబు, ఇదిగోండి, మెత్తగా కుట్టాను. ధర్మయ్య వాటిని కాళ్లకు వేసుకుని చూసుకున్నాడు. పర్లేదు, బాగానే ఉన్నాయి. కాశీలో నడవాలి కదా, కాళ్ళు కందిపోకూడదు. ఇదిగో నీ కూలి. చిత్తం బాబు, మీ యాత్ర క్షేమంగా జరగాలి. మా పేదవాళ్ల తరఫున కూడా ఆ దేవుడికో దండం పెట్టండి. దండం పెట్టాలా? ఊరికి దండం పెడితే పుణ్యం రాదురా. అక్కడ నేను 1000 రూపాయల పూజలు చేయిస్తున్నాను. ఆ పుణ్యం నాకే వస్తుంది. కాశీ వెళ్ళాలంటే భక్తి ఒకటే సరిపోదు, జేబులో డబ్బు కూడా ఉండాలి. బాబుగారు, దేవుడికి మనసు ముఖ్యమంటారు కదా. నోర్మోయ్, డబ్బుంటేనే దేవుడు దర్శనం ఇస్తాడు. మీలాంటి వాళ్ళు ఇక్కడే ఉండి కలలు కనండి. పద పుల్లయ్య, ముహూర్తం దాటిపోతుంది. ధర్మయ్య గర్వంగా వెళ్లి ఎడ్లబండి ఎక్కాడు. బండి కదిలింది. మాధవయ్య ఆ బండి వెళ్తున్న వైపు చూస్తూ నిలబడిపోయాడు. పోనీలే రంగడు, ఆయన రాత బాగుంది. నా రాతలు కాశీ లేదేమో. ఆ శివయ్య ఇష్టం. ధర్మయ్య వెళ్లిపోయాక మాధవయ్య మనసులో చిన్న అలజడి మొదలైంది. పేదరికం భక్తికి అడ్డు కాకూడదని అతనికి తెలుసు. కాని లోకం తీరు చూస్తుంటే డబ్బులేనిదే దైవదర్శనం కూడా దొరకదేమో అనిపించింది. ఆ రోజంతా అతను మౌనంగానే పనిచేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి చీకటి పడింది. ఆనాటి పల్లెటూరి రాత్రులు నిశ్శబ్దంగా ఉండేవి. కీచురాళ్ల శబ్దం తప్ప వేరే అలికిడి లేదు. మాధవయ్య, అతని భార్య గౌరమ్మ నేలమీద కూర్చొని గంజి తాగుతున్నారు. మాధవయ్య అన్నం తినకుండా దీపం వంక చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఏవండి, అన్నం తినండి. పొద్దున ధర్మయ్య గారన్న మాటలకు బాధపడుతున్నారా? అవును గౌరీ, ఎప్పటినుంచో కాశీ వెళ్ళాలని ఆశ. గంగలో ఒక్కసారైనా మునిగితే జన్మ ధన్యమవుతుందని నాన్న చెప్పేవారు. కాని మన దగ్గర డబ్బు లేదు కదా. డబ్బు లేకపోతే ఏంటండి, దేవుడు అంతటా ఉంటాడు కదా, మన గుండెల్లో లేడా? నిజమే గౌరీ, కాని కాశీ క్షేత్రం గొప్పది కదా. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవమని పెద్దలంటుంటారు. శరీరం వెళ్లలేకపోయినా మనసుతో వెళ్లకూడదా? మీ సంకల్పం గొప్పదైతే ఇక్కడే కాశీ కనిపిస్తుందండి. గౌరమ్మ మాటలు మాధవయ్య మనసులో కొత్త వెలుగును నింపాయి. అతని కళ్లల్లో మెరుపు వచ్చింది. నిజమే గౌరీ, నువ్వు కళ్ళు తెరిపించావు. శరీరానికి డబ్బు కావాలి, కాని మనసుకి టికెట్ అక్కర్లేదు కదా. రేపటినుంచి నేను నా మనసులోనే కాశీయాత్ర చేస్తాను. సంకల్పమే నా రథం.
సంతోషమండి. మీ భక్తి నిజమైనది. కానివ్వండి. ఆ మరుసటి రోజు నుంచే మాధవయ్య దినచర్య మారింది. ఉదయాన్నే లేచి ఊరి బయటున్న ఏటిలో స్నానం చేసి వచ్చేవాడు. తడిబట్టలతో ఇంటి అరుగుమీద పద్మాసనంలో కూర్చునేవాడు. కళ్ళు మూసుకొని తన మనసుని ప్రయాణానికి సిద్ధం చేసుకునేవాడు. అతని ఊహల్లో రామాపురం మాయమైపోయింది. రైలుబండి శబ్దం వినిపించేది. కిటికీలోంచి చెట్లు వెనక్కి వెళ్లటం, కొత్త ప్రదేశాలు రావటం అంతా అతని మనోఫలకం మీద సినిమాలాగా కదిలేది. ఇది కేవలం ఊహ కాదు, ఒక గాఢమైన అనుభూతి. వారం రోజులు గడిచాయి. ఇక ఒక వారం తర్వాత మాధవయ్య ఇంటి అరుగుమీద ధ్యానంలో ఉన్నాడు. ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం కనిపిస్తున్నాయి. రంగడు అక్కడికొచ్చి మాధవయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. మాధవా, ఏంటయ్యా ఈ మధ్య కొట్టుకు రావడం లేదు? రోజు ఇలా రాయిలా కూర్చుంటున్నావు. రంగడు, నిదానంగా మాట్లాడు. నేను ఇప్పుడు కాశీలో ఉన్నాను. ఏంటి, కాశీలో ఉన్నావా? ఇక్కడైనా కళ్ళ ముందు కూర్చుని కాశీ అంటావేంటి? నీకేమైనా మతిపోయిందా? ఇది మతిమరుపు కాదు రంగడు, మానసిక ప్రయాణం. ఇప్పుడే మణికర్ణికా ఘాట్లో గంగలో మునిగాను. ఆ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా? ఆ ప్రవాహం శబ్దం ఇంకా నా చెవుల్లో వినిపిస్తోంది. పిచ్చివాడా, ఆకలి వేస్తే కల కడుపు నింపదు కదయ్యా. ఇది కల కాదు రంగడు, నమ్మకం. నా మనసు ఇప్పుడు విశ్వనాథుడి పాదాల దగ్గర ఉంది. అక్కడ ధర్మయ్య గారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కాని నేను మాత్రం ఆ లింగాన్ని తాకుతున్నాను. ఆ గంటల శబ్దం, ఆ కర్పూర హారతి వాసన అన్నీ నాకు తెలుస్తున్నాయి. మాధవయ్య తన జేబులో నుంచి ఒక చిల్లుపడిన పాత రాగి నాణెం తీసి రంగడికి చూపించాడు. చూడు రంగడు, రేపు గుడిలో హుండీలో వేయడానికి నా దగ్గరున్నది ఈ చిల్లుకాసు ఒక్కటే. నా ఆస్తి ఇదే. ఆ దేవుడు దీన్నే స్వీకరిస్తాడు. నా పేదరికం ఆయనకు తెలుసు కదా. నీ భక్తికి జోహార్లు మాధవా. సరేలే, పద పనిలోకి వెళ్దాం. ఇక్కడ మాధవయ్య తన మనసులో కాశీని దర్శించుకుంటూ పరవశించిపోతుంటే, అక్కడ నిజమైన కాశీలో ధర్మయ్య పరిస్థితి వేరుగా ఉంది. ధర్మయ్య ఒక సత్రంలో బస చేశాడు. కాని అతని మనసులో భక్తి కంటే అసహనం ఎక్కువగా ఉంది. అతనికి అక్కడ సౌకర్యాలు నచ్చలేదు, భోజనమూ నచ్చలేదు. ప్రతిదానికి డబ్బుతో పని జరిపించుకోవాలని చూస్తున్నాడు. కాశీలోని ఒక సత్రం గది పక్కన సత్రం నిర్వాహకుడు ఉన్నాడు. ఏమయ్యా, ఈ గదిలో దోమలు కుడుతున్నాయి. ఇంతకంటే మంచి గది లేదా? నేను 1000 రూపాయలు విరాళం ఇచ్చాను. నా స్థాయికి ఇదేనా మర్యాద? అయ్యా, కాశీలో అందరూ సమానమే. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉన్నంతలో సర్దుకోండి. సరేలే. ఇంతకే మా ఊరు నుంచేమైనా కబురొచ్చిందా? మా గుమాస్తా ఉత్తరం రాశాడా? వడ్డీలు వసూలయ్యాయా? ఆ రామయ్య బండి లాక్కున్నారా లేదా? అయ్యా, దైవ సన్నిధిలో కూడా వ్యాపారం గోలేనా? గంగలో మునిగేటప్పుడు శివుణ్ణి తలుచుకోండి, వడ్డీలని కాదు. నీకు తెలియదులేవయ్యా, వ్యాపారం ఉంటేనే దేవుడు, పూజలు. రేపు నాకు దర్శనం త్వరగా అయిపోవాలి. నిలబడే ఓపిక నాకు లేదు. పండాకి ఎంత డబ్బు కావాలో చెప్పు, పారేస్తాను. నన్ను నేరుగా గర్భగుడిలోకి తీసుకెళ్ళాలి. ధర్మయ్య తన ఇంటి ధాన్యం బస్తాలే కళ్ల ముందు మెదులుతున్నాయి. నెల రోజులు గడిచాయి. మాధవయ్య తన మానసిక యాత్రను పూర్తి చేసుకున్నాడు. చివరి రోజు అతను తన మనసులోని ఆ చిల్లుపడిన కాసును శివుడి పాదాల దగ్గర సమర్పించాడు. అతని మనసు తేలికపడింది. ఏదో తెలియని తృప్తి లభించింది. అదే సమయానికి ధర్మయ్య కూడా కాశీయాత్ర ముగించుకొని ఊరికి తిరిగొచ్చాడు. ధర్మయ్య రాకతో ఊరంతా సందడిగా మారింది. అందరూ గుడి దగ్గరికి చేరారు. ఆయన తెచ్చిన గంగాజలం ప్రసాదం కోసం జనం ఎగబడ్డారు. మాధవయ్య తన ఇంటి అరుగు మీద ధ్యానం నుంచి కళ్ళు తెరిచాడు. గౌరమ్మ పక్కనే ఉంది. గౌరీ, నా యాత్ర పూర్తయింది. విశ్వనాథుణ్ణి కల్లారా చూశాను. నా దగ్గర ఉన్న చిల్లు కాసును దేవుడికి మనసులోనే సమర్పించాను. చాలా తృప్తిగా ఉంది. సంతోషమండి. మీ ముఖంలో కళే చెబుతుంది మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. అంతలో రంగడు పరుగున వచ్చాడు. మాధవా, పద పద, ధర్మయ్య గారు వచ్చారు. బండి నిండా సామాన్లు తెచ్చారు. ఊరంతా గుడి దగ్గరే ఉంది. మనం కూడా వెళ్ళి ప్రసాదం తెచ్చుకుందాం.
పదరంగడు, ఆయన కాశీ వెళ్లి వచ్చారు. ఆయన పాదాల ధూళి మనకు తగిలినా పుణ్యమే. ఊరి శివాలయం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ధర్మయ్య దైవ సమానుడిలా పోసుకొడుతున్నాడు. ఊరి పెద్దలు, పూజారి శాస్త్రిగారు ఆయనకు స్వాగతం పలికారు. ధర్మయ్య తన గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టాడు. ధర్మయ్య అందరి ముందు నిలబడి ఆర్భాటంగా మాట్లాడుతున్నాడు. మాధవయ్య, రంగడు, గౌరమ్మ వెనుక నిలబడి చూస్తున్నారు. యాత్ర అద్భుతంగా జరిగింది. కాశీలో నేను చేసిన దాన ధర్మాలు చూసి అందరూ మెచ్చుకున్నారు. 1000 మందికి అన్నదానం చేశాను. స్వామివారికి పట్టు బట్టలు పెట్టాను. దేవుడు నన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఏమంటారు శాస్త్రిగారు? శాస్త్రిగారు గంభీరంగా ముందుకు వచ్చారు. అందరూ ఆయన వైపు చూశారు. ధర్మయ్య గారు, మీరు క్షేమంగా వచ్చారు, సంతోషం. కాని నిన్న రాత్రి దేవుడు నా కలలోకి వచ్చాడు. ఆ, దేవుడు కలలోకి వచ్చాడా? అయితే ఖచ్చితంగా నా గురించే చెప్పుంటాడు. నా పూజలు మెచ్చానని చెప్పాడా? చెప్పండి శాస్త్రిగారు. లేదు ధర్మయ్య గారు, దేవుడు మీ పేరు చెప్పలేదు. ఏంటి, నా పేరు చెప్పలేదా? మరెవరి పేరు చెప్పాడు? ఈ ఊర్లో లక్షలు ఖర్చు పెట్టి కాశీ వెళ్ళింది నేను ఒక్కనే కదా, ఇంకెవరున్నారు? దేవుడు మాధవయ్య పేరు చెప్పాడు. అతని మానసిక యాత్రే తనకు చేరిందని, అతని భక్తే నిజమైందని చెప్పాడు. ఈ మాట వినగానే ఊరంతా నిశ్శబ్దమైపోయింది. ధర్మయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. మాధవయ్య భయంతో వణికిపోయాడు. ఏంటి, ఆ చెప్పులు కుట్టేవాడి పేరా? వాడు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఇది పచ్చి అబద్ధం. నా డబ్బుని అవమానిస్తున్నారు. శాంతించండి ధర్మయ్య గారు, దీనికి రుజువు కూడా ఉంది. మాధవయ్య గారు, ముందుకు రండి. మీరు మీ మనసులో దేవుడికి చివరగా ఏమిచ్చారు? అయ్యా, నేను పేదవాడిని. నా దగ్గర ఏమీ లేదు. ఒక చిల్లు పడిన పాత కాసుంటే, స్వామి నా దగ్గర ఇది తప్ప ఏమీ లేదు అని మనసులోనే ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టాను. శాస్త్రిగారు తన జేబులోంచి ఒక పట్టు వస్త్రంలో చుట్టిన వస్తువును తీసి అందరికీ చూపించారు. అది ఒక చిల్లుపడిన రాగి నాణెం. ఇదిగోండి, ఈరోజు ఉదయం నేను గుడి తలుపులు తీసేసరికి గర్భగుడిలో శివలింగం పాదాల చెంత ఈ చిల్లు కాసు దొరికింది. రాత్రి అక్కడ ఏమీ లేదు. ఇదెక్కడ్నుంచి వచ్చింది? అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. రంగన్న దాన్ని చూసి గట్టిగా అరిచాడు. అది మాధవయ్యదే. నిన్ననే నాకు చూపించాడు. దేవుడు దాన్ని నిజంగానే స్వీకరించాడు. ఆ దృశ్యం చూసి ధర్మయ్య అహంకారం ఒక్కసారిగా కుప్పకూలింది. తాను ఎంత డబ్బు ఖర్చు చేసినా మనసులో భక్తి లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అని అర్థమైంది. మాధవయ్య ఇక్కడే ఉన్నా అతని నిశ్చలమైన మనసు ఆ కైలాసనాథుడిని కరిగించింది. ధర్మయ్య వణుకుతున్న చేతులతో మాధవయ్యను పట్టుకున్నాడు. మాధవ, నన్ను క్షమించు. నేను కాశీలో ఉన్నా నా మనసు మాత్రం డబ్బు చుట్టూ, వడ్డీల చుట్టూ తిరిగింది. నువ్వు ఇక్కడే ఉన్నా నీ మనసు దేవుడి దగ్గర ఉంది. నీ భక్తే నిజమైంది. నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. అయ్యో బాబు, మీరు పెద్దవారు. నా కాళ్ళు పట్టుకోకండి, లేవండి. దేవుడు అందరినీ కరుణిస్తాడు. మీకు పశ్చాత్తాపం కలిగింది కదా, అదే 10 కాశీ యాత్రలతో సమానం. చూశారా ఊరి ప్రజలారా, ఇది మనందరికీ ఒక పాఠం. ఆర్భాటం కంటే ఆర్తి ముఖ్యం, ధనం కంటే ధర్మం ముఖ్యం. మాధవ, నువ్వు నిజమైన భక్తుడివిరా. నిశ్చలమైన మనసే నిజమైన కాశీ. మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన మనసు ఎక్కడ ఉందన్నదే ముఖ్యం. ఆ రోజు నుంచి ధర్మయ్యలో మార్పు వచ్చింది. మాధవయ్య భక్తిని ఊరంతా కొనియాడింది. నిజమైన కాశీ అనేది మన గుండెల్లోనే ఉందని అందరికీ అర్థమైంది. దేవుడు ధనానికి లొంగడు, స్వచ్ఛమైన మనసుకే లొంగుతాడు. స్థలము కంటే భావము ప్రధానం. అనగనగా రామాపురం అనే ఊరిలో చంద్రన్న, సీతమ్మ దంపతులు ఉండేవారు. ఒకరోజు చంద్రన్న సీతమ్మతో ఇలా అంటాడు. ఒసే సీత, బయట వర్షం చల్లగా పడుతుంది. నాకు తినడానికి ఏమైనా తీసుకురా వేడివేడిగా. ఎంత వేడుండాలంటే తింటూ ఉంటే నోరు కాలిపోవాలి, అలా ఉండాలి. ఆ మాట విన్న సీతమ్మ ముందు వెనక తింగరి చూపులు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి చంద్రన్న ఇలా అంటాడు.
ఏంటలా దిక్కులు చూస్తున్నావు? నేను వేడివేడిగా ఏదైనా తీసుకురమ్మంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? ఆ మాట విన్న సీతమ్మ కాస్త చిన్నబుచ్చుకొని ఇలా అంటుంది. అదేంటయ్యా, నువ్వే చెప్పావు కదా, ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించి చెయ్యాలని. నువ్విప్పుడు పని చెప్పావు కదా, అందుకే ముందు వెనుక ఇలా చూస్తున్నాను. ఆ మాట విన్న చంద్రానికి నవ్వాలో ఏడవాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఇలా అంటాడు. ఓసేయ్, నిన్నందుకే తింగరిది అన్నాను. ఎవరైనా ఏదైనా పని చెప్పేటప్పుడు ఆ విషయం పూర్తిగా విని అది మంచిదో కాదో అని ఆలోచించి చేయడం. కాని ఇలా వాళ్ళు ఏదైనా విషయం చెప్పిన తర్వాత ముందుకి వెనక్కి చూడ్డం కాదు తల్లి అని సీతమ్మకు అర్థమయ్యేలా చెబుతాడు. ఆ మాట విన్న సీతమ్మకి తనకి విషయమంతా అర్థమైనట్టు తలాడిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు సీతమ్మ గుడికి వెళ్తుంది. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత తనకొక స్వామీజీ కనిపిస్తాడు. అప్పుడు స్వామీజీని సీతమ్మ ఇలా అడుగుతుంది. స్వామీజీ, మీకు దండాలు. నేను నా భర్తతో కలిసి హాయిగా ఉండాలి. అలాగే నేను నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలి. అలా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి. నమస్కారమమ్మా. నువ్వు నీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలి. అలా చేస్తే నీ తాలిబొట్టు నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. అప్పుడు నీ భర్త నువ్వు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. అవునా స్వామి, అదెలా చేయాలి, ఎప్పుడు చేయాలో చెప్పండి. ఆ పూజ చాలా పెద్ద తతంగం. ఆ పూజ పెద్ద మొత్తంలో డబ్బులతో కూడుకున్న పని. కాబట్టి నువ్వంత డబ్బులు సిద్ధం చేసుకుని నాకు కబురు పెడితే నేను మీ ఇంటికి వచ్చి నీతో ఆ పూజ చేపిస్తాను. అలాగే స్వామి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత చంద్రన్న వచ్చి ఇలా అంటాడు. ఓసే సీత, నాకు బాగా దాహంగా ఉంది. కాస్త మంచినీళ్లు తీసుకురా. ఆ తెస్తున్నానండి అని గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి చంద్రన్నకిస్తుంది. ఆ నీళ్లు తాగుతూ చంద్రన్న సీతమ్మ వైపు చూసి, ఏంటే నీ మెడ అలా బోసిగా ఉంది? నీ మెడలో తాడేమైంది? అదా అయ్యా, మరేం లేదయ్యా. నిండు నూరేళ్లు నా సౌభాగ్యం చల్లగా ఉండాలంటే పంతులు గారు ఒక వ్రతం చేయాలని చెప్పారు. అది చాలా డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి అంతవరకు నా సౌభాగ్యం చల్లగా ఉండాలని నా తాళిబొట్టును తీసి పక్కింటి పార్వతమ్మ కోడలు కొత్త మంచు బీరువా తెచ్చిందట. అందులో వస్తువులన్నీ చల్లగా ఉంటాయట. అందుకే నా తాళిబొట్టు తీసుకెళ్లి అందులో పెట్టమని ఇచ్చాను. అలా చేస్తే నేను పూజ చేసే వరకైనా నా సౌభాగ్యం చల్లగా ఉంటే మీరు కూడా చల్లగా ఉంటారని. ఆ మాట విన్న చంద్రానికి తల మీద పెద్ద పిడుగు పడినట్టు అవుతుంది. కాసేపు తర్వాత కోలుకొని ఇలా అంటాడు. ఉసే తింగరిదానా, నీ సౌభాగ్యం చల్లగా ఉండాలి అంటే నీ తాలిబొట్టు తీసుకెళ్లి మంచు బీరువాలో పెట్టడం కాదే. నీ తాలిబొట్టు చల్లగా ఉండాలంటే నీ మొగుణ్ణి ఏ లోటు లేకుండా నీ తింగరి పనులతో ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడమే తల్లి. అలా చేస్తే నీ సౌభాగ్యం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. కాని ఇలా మంచు బీరువాలో పెడితే ఉండదు. ఓ అలాగా అయ్యా. అయితే ఈ రోజు నుంచి నిన్ను జాగ్రత్తగా ఏ లోటు లేకుండా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను, సరేనా? సరే సరే గాని రేపు మన ఇంటికి మా దూరపు బంధువులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఇల్లు బాగా తుడిచి తలతల మెరిసేటట్టు చేయాలి. కాబట్టి ముందా పని చూడు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాసేపు తర్వాత సీతమ్మ ఇల్లు శుభ్రం చేసి వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రన్న వస్తాడు. ఈ సీత ఏం చేసి ఇల్లు శుభ్రం చేసిందో తెలియదు గాని ఈ ఇల్లు అద్దంలా తలతల మెరిసిపోతుంది. పెళ్ళైన ఇన్నాళ్ళకి నేను చెప్పిన పని తూచా తప్పకుండా చేసింది అని తన మనసులో అనుకుని సీతమ్మని పొగుడుతూ ఇంట్లో కాలు పెడుతూ ఉండగా జర్రున జారిపోతాడు. అప్పుడా కేకలు విని సీతమ్మ వంటగదిలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. తను కూడా జర్రమని జారిపోతుంది. అప్పుడిద్దరూ ఒకరికొకరు సాయపడి అష్టకష్టాలు పడి లేచి కూర్చుంటారు. అప్పుడు చంద్రన్నతో సీతమ్మ ఇలా అంటుంది. అదేంటయ్యా,
కాస్త చూసుకొని రావచ్చు కదా. చూడు ఎలా పడిపోయావో. నీకేమైనా అయితే నేను బతకగలనా? అది కాదే సీత, నేను జాగ్రత్తగానే నడిచి వచ్చాను. కాని కాలెందుకో నూనె మీద పెట్టినట్టు జారిపోయాయి. అయినా అది సరే, నేను పడిపోయాను బాగుంది. నువ్వు కూడా నన్ను లేపడానికి వచ్చి అలా పడిపోయావేంటే? అవునయ్యా, నాకు కూడా నీలాగే కాలు జారిపోయాయి. అందుకే నేను కూడా పడిపోయాను. ఇలా మాట్లాడుతూ ఉండగానే చంద్రన్న ఒక్కసారి ఇంటి గచ్చు వైపు చూస్తాడు. అది చూసి సీతమ్మతో ఇలా అంటాడు. అదేంటి సీత, ఇల్లింత జిడ్డు జిడ్డుగా ఉంది? ఇందాకే కదా నేను చూసినప్పుడు ఇల్లు తలతల మెరిసిపోయింది. మరి ఇంతలో ఇంత నూనె నేల మీదకెలా వచ్చింది? ఆ మాట విన్న సీతమ్మ కాస్త సిగ్గుపడుతూ తలదించుకొని, మరేం లేదయ్యా, నువ్వే కదా ఇల్లు తలతల అద్దంలా మెరిసిపోవాలని చెప్పావు. అందుకే నేనింటిని నీటితో శుభ్రం చేయకుండా నూనెతో శుభ్రం చేశాను. అందుకే ఇల్లు ఇంతలా తలతలా మెరిసిపోతుంది అని చాలా మురిపెంగా ఏమీ ఎరగని తింగర బుచ్చిలా చూస్తూ చెబుతుంది. ఆ మాటలు విన్న చంద్రన్నకి ఏం మాట్లాడాలో అర్థం కాక సీతమ్మ మీద కోప్పడతాడు. ఓసి నీ తెలివి తెల్లారిపోను. చాలే సిగ్గుపడింది. చాలే గాని ముందు వెళ్ళి వంట పని కాని. వంట మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యు. దేనిలోనూ ఏది తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చూడు. వచ్చిన వారి ముందు నీ తింగరు చేష్టలతో నా పరువు మాత్రం తీయకే అని చెప్పి తన పని తను చూసుకుంటాడు. ఇక సీతమ్మకి ఏదో అవసరం పడి బయటికి వెళ్తుంది. కాసేపటి తర్వాత సీతమ్మ ఇంటికి వచ్చి ఇలా అరుస్తూ ఉంటుంది. ఓలమ్మో, ఓరి నాయనో, నా కొంప కొల్లేరైపోయింది. మా ఆయన నన్ను మోసం చేశాడు. మంచోడనుకున్నాను, కాని ఇంత పని చేస్తాడనుకోలేదురా దేవుడా. నా జీవితం బుగ్గిపాలైపోయిందిరా దేవుడా. ఇప్పుడు నేనెవరికి చెప్పుకోవాలి నా కష్టాన్ని? నన్ను ఆదుకునే దిక్కే లేదా అని గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. సీతమ్మ ఏడవటం చూసి చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికొచ్చి చేరుతారు. అందులో నుంచి పార్వతమ్మ సీతమ్మతో, ఏంటి సీత, ఏమైంది? ఎందుకంత గట్టిగా ఏడుస్తున్నావు? ఏం చేశాడు చంద్రన్న? మోసం చేశాడంటున్నావు? ఏం చెప్పమంటావు? ఆయన నేను లేని సమయంలో ఎవరినో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. అందుకే ఇలా పట్టపగలే తలుపులు కూడా వేసేశాడు. అందుకే మా ఆయన నన్ను మోసం చేశాడని ఏడుస్తున్నాను. అయినా సీత, మీ ఆయన ఎవరో అమ్మాయితో లోపలున్నాడని నీకెలా తెలుసు? అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు? మరేం లేదు, ఒక్కసారి అది చూడండి. ఆ చెప్పులు ఆడవారి చెప్పులు కదా. మరి నేను ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ల చెప్పులు ఇలా ఇంటి ముందుకు ఎలా వచ్చాయి? నేను వీటిని ఆధారంగా చేసుకుని లోపలెవరో అమ్మాయితో మా ఆయన ఉన్నాడని అంత ఖచ్చితంగా చెబుతున్నాను. ఆ మాటలు విన్నవారంతా అది నిజమే అనుకొని తలుపులు దబదబా బాదుతూ అరుస్తూ ఉంటారు. కాసేపు తరువాత చంద్రన్న తలుపు తీసి, ఏంటి, ఎందుకలా తలుపులు బాదుతున్నావు? అయినా ఈ జనమంతా మనింటి ముందేంటి? ఓసే సీత, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? అయినా అయ్యా, నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు. నువ్వు నన్ను తింగర్దని ఎన్నిసార్లు తిట్టినా నేను బాధపడలేదు. కానీ నువ్వు చేసిన ఈ పనికి నేను చాలా బాధపడుతున్నాను. గుండె పగిలేలా ఏడుస్తున్నాను అని మళ్లీ ఏడవటం మొదలు పెడుతుంది. దాంతో చంద్రన్న కోపంతో, అసలు విషయమేంటో ముందు చెప్పు, తర్వాత ఏడుద్దు గాని. అసలు జరిగిన విషయం తెలియక నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఆ మాట విన్న సీతమ్మ మళ్లీ ఏడుస్తూ, చూడు, ఎవరితో వచ్చేసరికి నేనప్పుడే నీకు చులకనైపోయాను. చూడండి ఎంతలా నన్ను కోపడుతున్నాడో అని సీతమ్మ ఏడుస్తూ ఉండగా అక్కడున్న జనమంతా చంద్రన్నకి జరిగిన విషయం క్షుణ్ణంగా వివరిస్తారు. అసలు విషయం తెలుసుకున్న చంద్రన్న, ఓసే తింగరి, అయినా నువ్వు చేసిన తింగరి పనికి నిన్ను నేను తిట్టబోయి తిరిగి నువ్వు నన్నంటావా? అసలు నువ్వేం చేశావో నీకు తెలుసా? సామాన్లకి వెళ్తానని నీ చెప్పులు ఇంటి ముందు వదిలి నా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయావు. నేను బయటికి వెళ్ళాలంటే నా చెప్పులు నువ్వేసుకుని వెళ్ళిపోయావని ఇంట్లోనే ఉండిపోయాను. అలాగే ఈలోపు నువ్వు రావడం కాస్త ఆలస్యమయ్యేసరికి స్నానం చేయడానికి వెళ్ళాను. ఇంత లోపల మీరింత హడావిడి చేసేశారు. ఓసే తింగరిదన, నీ తింగరితనంతో
అసలు తెలివి లేకుండా ప్రవర్తించి చిన్న విషయాన్ని ఎంత పెద్ద విషయం చేశావే తింగర్తనా అని 4 చివాట్లు పెడతాడు. అసలు విషయం తెలుసుకున్న అక్కడున్న జనమంతా కూడా తింగరి సీత తింగరి పనికి 4 చివాట్లు పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అలా తింగరి సీత తన తింగరి బుద్ధితో అందరితో తిట్లు తింటూ ఉంటుంది. కథలోని నీతి: మనం కూడా ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేస్తే తింగరి సీతలాగా మనం చివాట్లు తినాల్సిన అవసరం ఉండదు.